జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఘనంగా పాయకరావుపేట సహకార సంఘం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ ఐఏఎస్ పాల్గొని చేనేత కార్మికులకు నేతన్న సేవ 3,27,00,000 చెక్కును లబ్ధిదారులకు అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వ అపూర్వ కానుక అని, రాష్ట్రంలోని 71,536 మంది చేనేత కార్మిక కుటుంబాలకు నేతన్న సేవ ద్వారా 000 రూపాయల చొప్పున 170 కోట్ల రూపాయల చెల్లింపు చేస్తున్నాము అని చేనేత బలోపేతం, నేతన్న సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని హోం మంత్రివర్యులు శ్రీమతి అనిత అన్నారు. కార్యక్రమములో రాష్ట్ర వీవర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్స్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పప్పు రాజారావు మాట్లాడుతూ చేనేత అంటే కేవలం ఒక వృత్తి కాదు, మన సంస్కృతికి ప్రతీక, లక్షలాది కుటుంబాల జీవనాధారం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ చేనేత కార్మికుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ మరోసారి తన చేనేత పక్షపాతాన్ని చాటి చెప్పింది అని అన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 140 కోట్ల చెల్లింపు, చేనేత కార్మికుల పెన్షన్ను 3,000 నుంచి 4,000కు పెంపు చేసి 50 ఏళ్లకే అమలు, సహకార చేనేత సంఘాల బకాయిలను దశలవారీగా చెల్లింపు చేస్తున్నారు అని, ఎన్నికలలో హామీ ఇవ్వకున్నా నేతన్న సేవ పథకం ద్వారా రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు 170 కోట్ల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అని, చేనేత కుటుంబాల ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, చేనేత శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మకి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకి రాష్ట్రంలోని చేనేత కార్మికుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు పప్పు రాజారావు తెలిపారు. ఈ కార్యక్రమములో నక్కపల్లి టీడీపీ మండల అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, తోట నాగేష్, వానపల్లి జగ్గారావు, దుబారాజు, కట్టా రామారావు, నక్కా రామ్మూర్తి, చేనేత సంఘాల నాయకులు, మహిళా కళాకారులు, చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అనకాపల్లి జిల్లా పాకిరేపేట నియోజకవర్గంలో మేడం గారు ఆధ్వర్యంలో, అలాగే జిల్లా కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, కార్యక్రమానికి వచ్చిన చేనేత కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మన అనకాపల్లి కలెక్టర్ మేడం గారు మరి లాస్ట్ ఇయర్ యలమంచిలి నియోజకవర్గం అక్షతాపురం సొసైటీలో జాతీయ చేనేత దినం జరుపుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. ముఖ్యంగా మేడం గారు, అనిత మేడం గారు 2 విషయాలు, చేనేత కులాలకి 18 కులాలు ఉన్నాయి మేడం, 18% సంఖ్యాబలం కూడా ఉంది. కానీ ఎంత బలం ఉన్నా చేనేత కులస్తులంటే మంచి స్వాములు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం తప్ప ఇతరులతో గొడవ పడే వాళ్ళు కాదు. అది మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా మన వాళ్ళందరూ గవర్నమెంట్ ప్రజెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మన మేడం గారు కానీ, అలాగే చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ గారు కానీ
చేనేతలకు ఏ రకంగా మనం సహాయం చేయగలం, ఏ రకంగా మనం ఆదుకోవాలి అనే ఉద్దేశంతో చాలా తపన పడి ఈరోజు 25,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి 200 యూనిట్లు చేనేత వర్గానికి పౌరులకు 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఇదంతా కలిపితే సంవత్సరానికి చాలా అమౌంట్ అవుతుంది. అందు గురించి ఇప్పుడు ఈవేళ 71,500 చిల్లర ఈవేళ పెన్షన్లు మొత్తం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ మేడం గారికి మన అనిత మేడం గారికి చెప్పేది ఏంటంటే, చాలా మంది వర్క్షాలలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న చేనేతలు చాలా మంది, మరి నారా లోకేష్ గారే మంగళగిరిలో ఒక చేనేతశాల మంచి టాటాలు కొలబట్టిన పెట్టారు. అందులో 30 మంది చేనేతలు పనిచేస్తున్నారు. ఉదయం 9కి వెళ్ళి సాయంత్రం 5 గంటలకి వచ్చేస్తే వాళ్ళకి 900 రూపాయలు వస్తుంది. కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరు మీటర్ ఉండదు, వాళ్ళ పేరు మగ్గ ఉన్నట్టు రికార్డు ఉండదు. ఇలాంటి చేనేతలు గవర్నమెంట్ లో రికార్డు కాకపోవడం వల్ల సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా సరే పెన్షన్ కి ఎలిజిబిలిటీ కావట్లేదనేది చేనేత నాయకుల కలిగే అభిప్రాయం మేడం. ఇప్పుడు ప్రభుత్వం మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మరి రాష్ట్ర స్థాయి కలెక్టర్ సదస్సులో ఈ మేడం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చాలా మంది చేనేతలు మరి మగ్గం కూడా పెట్టుకునే పరిస్థితి లేక, ఒకవేళ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు మగ్గాల్లో నీరు వెళ్ళిపోయినప్పుడు 2-3 నెలలు పని లేకపోతే మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలాగే ఫిషర్మెన్స్ ఉన్నారు. ఫిషర్మెన్స్ కి 2 months హాలిడే ప్రకటించి వాళ్ళు పెన్షన్ ఇస్తారు. అలాగే ఎక్కువగా మాట్లాడిన సమయం తక్కువ ఉంది కాబట్టి మేడం గారికి మేము రిటర్న్ పూర్వకంగా కలెక్టర్ గారికి మేడం గారికి ఇస్తాం. చాలా సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భారీ స్థాయిలో చేనేతలు ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే రాతపూర్వకంగా ఇక్కడే మీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారికి, కలెక్టర్ గారికి ఇచ్చినట్లయితే ఇంకా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను.